అహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. మాచాజీ గారు, లక్ష్మణ ఆర్య మంచిర్యాల చాచారి గారు, ముందుగా పరమాత్మ తత్వాన్ని పట్టుకోవాలంటే నన్ను నేను పట్టుకోవాలి కదా ఆచార్య గారు. మరి నన్ను నేను తెలుసుకుంటున్నప్పుడు ఈ ఇంద్రియాలను, ఈ దేహాలను కొలుస్తున్నప్పుడు నాకు నేను అర్థం కావడమే చాలా కఠినమైనప్పటికీ ప్రయాసంతో సఫలం నెమ్మదిగా అవుతున్నాను. కానీ ఏ విధంగా ఈ ఇంద్రియాలు, ఈ దేహము నన్ను అంటిపెట్టుకున్నాయో అదే విధంగా ఈ జీవాత్మలన్నీ పరమాత్మ తత్వంతో అంటిపెట్టుకొని ఉన్నాయి అని ఏ విధంగా నేను అనుభవంలోకి రావడం లేదు అసలు. చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాను అని సఫలం కాలేకపోతున్నాను. ఓ మాస్టర్, ఇది 800 సంవత్సరాలు మన భారతదేశం విదేశీయుల ఆక్రమణలో బానిసగా బతికినటువంటి సందర్భంలో తరతరాలుగా పూర్ణ స్వేచ్ఛా స్వాతంత్రం లేకపోవడం వల్ల, అణగారిన భావాలతో ఉండడం వల్ల ఈ యొక్క బలహీనత అనేటువంటిది మీ ఒక్కరిదే కాదు, ప్రతి ఒక్కరిది. దానిని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి దయానంద సరస్వతి స్పష్టంగా వ్రాసినట్టే వ్రాసి లోతుగా ఆలోచింపజేస్తున్నాడు. ఆలోచింపజేయడం వల్ల ఈ యొక్క అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంటది. కాబట్టి దానికి మీరు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది జీన్స్, డిఎన్ఏలో ఇమిడిపోయినటువంటిది ఈ స్వేచ్ఛా స్వాతంత్రం. ఇప్పుడు ఈ మన మస్తిష్కాలేమో ఆ బానిస బతుకులతోటి బతికి వస్తున్నటువంటి ఆనవాళ్ళతోటి, ఆ యొక్క డిఎన్ఏ తోటి తయారైనటువంటి. మరి ఇప్పుడు చెప్పేటువంటి భావజాలమేమో పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నటువంటి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నటువంటి కనుక. అందుకని ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటుంటాయి. కాబట్టి ఈ రెండింటి యొక్క వారిధి ఆత్మతత్వం. కాబట్టి నిరాశ పడాల్సినటువంటిది ఏం లేదు. మన ప్రయత్నం మనం చేయాలి. సాధ్యమైనంత వరకు సూటిగా చెప్పడానికి, సూటిగా పట్టుకోవడానికి, సూటిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు సఫలమవుతుంది. తినగ వేము తీయనుండు. తింటూ పోతుంటే వేపాకే తీయగా అనిపిస్తున్నది. ఆ సామెత ప్రకారంగా అన్ని సులభంగా అవుతుంటాయి. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? ఓంజీ ఆచార్య గారు, ధన్యవాదాలు ఆచార్య. ఇంకొక సూచన ఏంటంటే, నిద్ర సరిగా లేక అందరూ అవస్థపడుతున్నారు. మరి దాంతో వాళ్ళు వచ్చి రాగానే వారిని మీరు ఈ విషయంలో చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేరు. ఏంటంటే వాళ్ళు నిద్రమత్తులో వస్తున్నారా, నిద్రమత్తులో ఉన్నారా, ఇంట్లో ఇంకేదైనా పరిస్థితితో ఉన్నారా, వాళ్ళు శ్రద్ధతో వస్తున్నారు. వాళ్ళని కొద్దిగా ఊపిరి తీసుకొని ఇవ్వాలి.
వాళ్ళు వచ్చినప్పుడు మనం ఒక గేమ్ ఏదో ఒకటి పాడి ఆ తర్వాత వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. వచ్చి రాగానే కనపడగానే చెప్పండి అంటే లక్ష్మణ్ గారు గమనించాలి. లక్ష్మణ్ గారు కాదు, అందరూ గమనించాలి. ఎందుకంటే అందరి ఇంటి పరిస్థితి. ఎవరు మిగతా వాళ్ళు పక్కన పడుకొనే ఉంటుంటారు వారి పక్కన. మరి అది అందుకని కొద్దిగా మనం వారికి కూడా అవకాశం ఇవ్వాలి. సత్యాలు ఇంకొకటి ఏంటంటే ఆచార్య గారు, గురువుల యొక్క సాన్నిధ్యాన్ని వారికి ఎదురుగా ఉండి కూడా అభ్యాసించి కనీసం సమయం ఇచ్చి మనము ఆ విధంగా అభ్యాసం చేయకపోవడం కూడా ఇది నిర్లక్ష్య ధోరణి వల్ల కూడా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం ఆచార్య గారు. అది లక్ష్మణ్ గారు ఇటువంటి ప్రశ్నలు వేయొద్దు. వేస్తే ఎంతో మందికి ఇబ్బంది కలుగుతుంది. బయట యోగాశ్రమాలు, యోగ సాధన శిబిరాలు ఏవైతే శిబిరాలు పెట్టుకుంటూ వాళ్ళు చేస్తున్నారో, ఆశ్రమాలలో పేర్లు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారో, పైన పటారంలోనూ లోటారం, ఆయనకు చెప్పేది మాత్రమే, లోపల ఉండదు. అటువంటి అప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతాన్ని తవ్వి బయటపడేసినట్టు అవుతుంది. అర్థమవుతుంది లక్ష్మణ్ గారు? అది మీలాంటి వారికి ఇతరులకి ఏం కాదు, కానీ ఎవరైతే గురువుల పేరుతో ఉంటుంటారో వాళ్లకు అది జీర్ణం కాదు. సత్యం అనేటువంటిది జీర్ణం కాదు. దాంతో చాలా అవస్థపడాలి. ఇంకా మీరు గమనిస్తలేరో కానీ ఓం ప్రకాష్ నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే వ్యావహారికం మాత్రమే నేర్పిస్తున్నాడు. ఆ వ్యవహారం ఏంటంటే కూర్చుండి నటించేటువంటి స్థితి నుంచి ఈ నటన అంతా మళ్ళీ చివరికి వదిలేయాల్సిందే. అంతా అన్ని చేసినటువంటివన్నీ వదిలేసి మళ్ళీ వ్యవహారంలోకి రావాల్సిందే. కాబట్టి వ్యవహారం నేర్పిస్తున్నాడు. రాజమణిమ్మ గారు, ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? అవును ఆచార్య, పట్టుకుంటున్నాం వాస్తవం. ఎంత చేసినా, ఎవరు ఏ పద్ధతినా చేసినా అన్ని పద్ధతులు చివరికి వదిలేయాల్సిందే. అలాగని అవి చేయొద్దని కాదు, అవి చేసుకొని ఇక్కడికి వస్తే ఇంకా సరళంగా ఉంటుంటది. ఇంతైతే నేను చెప్పగలను. ఇది నా సొంత అనుభవం. ఇంకా మా ఏమంటారు, ప్రాథమిక ఓనమాలు దిద్దుకోకుండా పిహెచ్డి చేయాలంటే అది కొద్దిగా కష్టతరమైనటువంటిది, కానీ అసాధ్యం ఏమీ కాదు. ఈ విషయంలో మాత్రమే, మిగతా విషయాల్లో కాదు. ఆచార్య, మీరు అట్లా లేకున్నా మీరు మీ సామర్థ్యంతో మాకు అట్లా నింపుతున్నారు ఆచార్య. ధన్యవాదాలు. అందుకనే లక్ష్మణ్ గారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఓం ప్రకాష్ ఇబ్బంది కలగకుండానే అందరినీ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. దయానంద సరస్వతి ఎట్లయితే మిగతా యోగ గురువులను వాళ్ళందరి దగ్గర తిరిగి వచ్చి ఎక్కడ ఏది లేదని చెప్పేసి గ్రహించి ఉన్న చోట కూడా వారు సరిగా చెప్పకపోయేసరికి మనల్ని ఏ రకంగా తయారు చేస్తున్నాడో ఆ పద్ధతిలోనే మరి ఏంటంటే చంద్రునికో నూలిపోగు అన్నట్టుగా మరి దయానంద్ అంతటి వాడైతే కాడు ఓం ప్రకాష్, చాలా చిన్నవాడు. కాబట్టి పొగడతగాని కాదు, కాకపోతే అందరికి సరళంగా అర్థమయ్యే భాషలోనే చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఇంకొకటి ఇంతైతే చెప్పగలుగుతాను ఏంటంటే, ఎవరైతే తూచా తప్పకుండా పాటించి అనుకరిస్తుంటారో వారికి ఆశించిన దానికంటే ఎంతో లాభం కలుగుతుంటాయి. అది అంతైతే నేను చెప్పగలను.
సత్యార్థ ప్రకాశము 9వ సముల్లాసము 221వ పుటలో చూడండి. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ప్రభాకర్ గారు మైకు మీ ఒక్కరిదే కుయ్యి కుయ్యమంటుంది. తదా అంటే ఎప్పుడైతే యోగ చిత్త వృత్తి నిరోధ, చిత్తం యొక్క వృత్తులన్నీ నిరోధించబడ్డాయో, అలజడులన్నీ స్తంభించిపోయాయో, అప్పుడు తదా అప్పుడు ద్రష్టు అంటే చూసేటువంటి వారు, అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకునేటువంటి వారికి వారి స్వరూపే అవస్థానం, ఏ స్థితిలో ఉన్నాం అన్నది తెలుస్తుంది. అంటే గమనించే ఉంటుంటారు, ఒక్కొక్కసారి ఎప్పుడు అద్దం చూసుకునేసరికి తన ముఖం తనకే అసహ్యం వేస్తుంది. అలాంటి సందర్భాలు ఏమైనా తారసపడ్డాయా ఎవరికైనా? ఇది ఓం ప్రకాష్ కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించింది. నా ముఖం ఇలా ఉంటుందా, నేను ఇలా ఉంటానా అనేటువంటి. అందుకని ద్రష్టు ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఇంద్రియాల ద్వారా చూడడానికి ప్రయత్నం చేస్తున్నారో, అటువంటి వారి స్వరూపం, స్వరూపం వారి యొక్క సొంత ముఖాకృతి. అవస్థానం అంటే ఏ స్థితిలో ఉందో ఆ స్థితి గురించి చెప్పడం. చిత్తము ఏకాగ్రము చేసి నిరోధించినప్పుడే జీవుడు సర్వద్రష్ట అయిన పరమేశ్వరుని స్వరూపమున స్థితుడగును. చిత్తం ఈ చిత్తం గురించి చెప్పండి. చిత్తమును ఏకాగ్రం చేయడం ఏంటి, దానిని మనము ఆపడం ఏంటి? ఇప్పుడు నడిపిస్తున్నటువంటి వాహనాన్ని నియంత్రించాలా వద్దా, దాన్ని అదుపులో పెట్టుకొని అవసరం ఉన్న చోట ఆపాలా వద్దా? నియంత్రించాలా చదివి, నియంత్రిస్తేనే మన గమ్యానికి సురక్షితంగా చేరుకోగలుగుతాం. అంటే ఇప్పుడు మరి వాహనము చేతనమా లేదంటే నడిపేవాడు చేతనమా? నడిపే వ్యక్తి చేతనమా చదివి? నడిపే వ్యక్తి చేతనమైనప్పుడు మరి వాహనాన్ని ఆపడం ఏంటి? అంటే దానికి గతినిచ్చాడు అంతే. ఈ చిత్తముకు ఇక్కడ ఆత్మ గతినిస్తుంది. ఈ చంచలమైనటువంటిది ఆత్మయే, ఆత్మ యొక్క ప్రవర్తననే. చిత్తము ఒక మాధ్యమం, మనసు ఒక మాధ్యమం, కన్ను ఒక మాధ్యమం, చెవి ఒక మాధ్యమం, నోరు ఒక మాధ్యమం, చేతులు కాళ్ళు ఒక మాధ్యమం. ఈ కాళ్ళను లేపి నడిపించేటువంటిది, చేతులను కదిలించి పని చేసించేటువంటిది, ముక్కుతో శ్వాస చేసేటువంటిది, నోటితో మాట్లాడించేటువంటిది, కంటితో చూపించేటువంటిది, చెవులతో వినిపించేటువంటిది ఆత్మనే. కళ్ళు చూడవు, చెవులు వినవు, ముక్కు శ్వాస తీసుకోదు, నోరు మాట్లాడదు, కాళ్ళు నడవలేవు, చేతులు పనిచేయవు. మీకు ఎవరికైనా చేస్తాయా? ఆత్మ లేకుండా శరీరం యొక్క కళ్ళు చూడడం, చెవులు వినడం, చేతులు కదలడం, కాళ్ళు నడవడం ఇట్లా చేసినట్టుగా చూసారా?
ఎందుకంటే మనము ప్రత్యక్షంగా ఆ ఎవరైతే చనిపోతారో అప్పుడు ఈ ప్రత్యక్షంగా లక్ష్మణ్ గారు చనిపోయే వరకు వెళ్తున్నారు. నిద్రపోయినటువంటి వ్యక్తి, మూర్ఛపోయినటువంటి వ్యక్తి. అర్థం కావట్లేదా? అవునాచార్య గారు. అందుకని చిత్తమును ఏకాగ్రము చేసి చిత్తము ఇప్పుడు సంస్కారవంతమైనటువంటి గృహస్థుల ఇంట్లో పిల్లలు ఏడవరు. అదే సామాన్యుల ఇంట్లో ఏడ్చి గగ్గోలు పెడుతుంటారు. అసలు ఎంత అవస్థ చేస్తుంటారంటే అంత. అయితే వాళ్ళు మంచి సంస్కారవంతులు ఏం చేస్తుంటారంటే పిల్లల ఎనర్జీని సానుకూలంగా మలుచుకుంటారు కాబట్టి వాళ్ళు ఏడవరు. ఈ సామాన్యమైనటువంటి వాళ్ళ దగ్గర ఏంటంటే వారి మనసుకు నచ్చిన పని చేయబోతున్న పిల్లలను ఆపడం వరకే తెలుసు, కానీ ఆపేం చేయాలో అది చెప్పరు. అందుకే వాళ్ళలో ఇరిటేషన్, ఒత్తిడి ఉంటుంటది. కాబట్టి ఈ కోపము, అసూయ ఇటువంటి వాటితోటి చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళు మొరటుగా తయారవుతుంటారు. అదే వాళ్ళ సంస్కారవంతమైనటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు సౌమ్యంగా ఉంటుంటారు. అంటే నీళ్ళ కాడికి పోకు అని చెప్తుంటారు, నిప్పు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తారు, చీమల దగ్గరికి పోవద్దు, వద్దు వద్దు వద్దనే చెప్తారే తప్ప మరి చేయాలేంటో అది చెప్పరు. ఇంత తేడా. పిల్లల పెంపకంలో పెద్దలు చేస్తున్నటువంటి తప్పిదం పిల్లలు మొదటగా ప్రవర్తించడానికి కారణం వద్దు అనేదే చెప్తారే కానీ చెయ్యాలేంటిది అనేది చెప్పడం ఎంతమందికి తెలుసు చెప్పండి. ప్రభాకర్ గారు కూర్చుంటున్నారా? నేటి ఆధునిక సమాజంలో మాత్రం చాలా మంది తెలియదు, 90%. అది అందుకని వద్దు అంటారు అంతేగాని దానికి ఇంకొక మార్గం చూపించారు అంతే. అది ఇంతే తేడా. వాళ్ళకు ఏదైతే కావాలని అనుకుంటున్నారో అది వాళ్లకు హాని చేస్తుందని మనకు తెలిసినప్పుడు వాళ్ళను మైమరిపించేటట్టుగా వాళ్ళ బుద్ధికి ఇంకా ఉత్సాహం కలిగే విధంగా అంతకంటే మంచి వస్తువును చూపించడం, అంతకంటే మంచి స్థానానికి తీసుకెళ్లడం, అంతకంటే మంచి పదార్థాన్ని తినబెట్టడం, అంతకంటే మంచి వస్త్రాలను కొనివ్వడం, ఆట వస్తువులను కొనివ్వడం. అలా వేరే మార్గం చూపించినప్పుడు వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ఉంటారు. అది అనేక విషయాలు నేర్చుకుంటారు, శాంతంగా ఉంటారు. అవును. ఆ రకంగానే చిత్తమును ఏకాగ్రం చేసి నిరోధించినప్పుడే, నిరోధము వేరు ఏకాగ్రము వేరు. నిరోధం వేరు, ఏకాగ్రం వేరు. నిరోధించేటువంటిది, ఏకాగ్రం చేసేటువంటిది. నిరోధం అంటే ఎక్కడికక్కడ స్తంభింపజేయడం నిరోధం. ఏకాగ్రం చేయడము అంటే అవి ఇవి అని కాకుండా ఇదిగో ఈ దిశలో, ఈ వైపున, ఇలాగా అని చెప్పేసి ఒకే ఒక కేంద్ర బిందువుగా చేసుకొని అందులో ఇమిడి ఉండడు. అంటే ఇక్కడ నిరోధించడం అనేది తప్పు, ధ్యానంతో ఉండదు కదా ఆచార్య. ఇప్పుడు సామాన్యుల ఇంటిలో ఈ నిరోధించడమే జరుగుతుంది. కొడతా, కుక్క దగ్గరికి పోకు, కరెంట్ వేలు పెట్టకురా అని చెప్పేసి పిల్లల దగ్గర వాళ్ళని ఇంకా కొడతారు కూడా. వద్దు నిరోధిస్తుంటారు. వద్దు అని నిరోధిస్తే దాని పరిణామం ఏంటి? తిరుగుబాటు. వద్దన్నది ఎక్కువ చేస్తుంటారు పిల్లలు. మరింత వద్దన్నది ఎక్కువ చేస్తారని కాదు, ఇప్పుడు అదే కదా
ఇప్పుడు మీ భాష ఎలా ఉన్నది అని అంటే, అక్షరాభ్యాసం రోజున అక్షరాభ్యాసం రోజున అతి తెలివి పరులైనటువంటి తల్లిదండ్రులు, గురువులు ఏం చేస్తుంటారంటే, తాళాలు, తాళ చేతులు, ఆభూషణాలు, డబ్బులు, కత్తి అవి పెడతారు. వీడు ఏది పట్టుకుంటే వాడు ఆ రకంగా తయారవుతాడని చెప్పి. అతడికి ఏం తెలుసు? అతడికి కళ్ళకు మంచిగా కనిపించింది, అందుబాటులో ఉన్నదని తొందరగా పట్టుకుంటాడు. అది ఆభూషణాలు పట్టుకుంటే దొంగ తయారవుతాడని, కత్తి పట్టుకుంటే చంపేవాడు తయారవుతాడని, అది పుస్తకం పట్టుకుంటే మంచి విద్వాంసుడు అవుతాడని పట్టుకోగానే ఎట్లా అవుతాడు? నేర్చుకుంటేనే అవుతాడు. ఏది మరి ఈ అతి తెలివి పరులు వాళ్ళ పిల్లల మీద ప్రయోగం చేస్తారు అన్నట్టుగా. అక్షరాభ్యాసం రోజున పలక చేతికి ఇచ్చే గంట ముందు మొట్టమొదట ఆ వస్తువులన్నీ అలా పెడతారు. చూసారా మీరు ఎవరైనా? చూసాం ఆచార్య గారు. అది వాళ్ళకి తెలుసా? అది కత్తి వల్ల ఏం ప్రయోజనం వాళ్ళకి తెలుసా? ఆభూషణాల వల్ల ఏం ప్రయోజనం వాళ్ళకి తెలుసా? డబ్బుతోటి ఏం ప్రయోజనం అని వాళ్ళకి తెలుసా? కత్తి ఎట్లను, డబ్బు అట్లాగే, డబ్బు ఎట్లను ఈ మిగతా వస్తువులన్నీ అట్లాగే. అంతేగాని వాళ్ళు పట్టుకోవడం అనేది కాదు. అందుకే వారిని అతి తెలివి పరులు అని పేరు పెట్టడం జరిగింది వారికి. చిత్తమును నిరోధించడం, నియంత్రించడం, ఏకాగ్రం చేయడం, ఒకే విషయం మీద ఒకే తాటికి తీసుకురావడం, ఒక విషయం మీద ఆసక్తి కనబరచడం ఏకాగ్రం. ఏ విషయము లేకుండా అన్ని రంగాల్లో అన్ని విషయాలను స్తంభింపజేయడం నిరోధం. పట్టుకుంటున్నారా లేదా? జీ అర్థమవుతుంది ఆచార్య గారు. బాలరాజు గారు నిద్రపోయిందా? పట్టుకోండి విషయాన్ని. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? ఏకాగ్రము, నిరోధము అనే దాంట్లో ఇంతే తేడా. వారికైతే ఏకాగ్రము అనే వారికి ఒక దారి అయితే ఇస్తున్నారు, అది తప్పో గొప్పో ఒక దారి అయితే ఇస్తున్నారు. ఈ నిరోధం అనే వారికి ఏ దారి ఇవ్వట్లేదు, మంచి దారి ఇవ్వట్లేదు, చెడ్డ దారి ఇవ్వట్లేదు, అన్ని స్తంభింపజేయడం అంతే. జీవుడు సర్వద్రష్టి అయిన పరమేశ్వరుని స్వరూపం స్థితుడగును. అంటే ఇక్కడ ఏకాగ్రము అనే చోట ఇప్పుడు కొంతమంది ఇంకా వాళ్ళను మూర్ఖులనే చెప్పొచ్చు. పిల్లలను పశువుల్లాగా కట్టేస్తారు, వాళ్ళని మూర్ఖులని అనవచ్చు అన్నట్టుగా. కట్టేస్తే వాళ్ళలో శాంతం వస్తుందా? కోపం పోతుందా? అలజడి పోతుందా? విడిచిపెడితే పోతుందా? కట్టేస్తే పోతుందా? విడిచిపెడితేనే పోతుంది ఆచార్య. అది పోదు కానీ పనిలో ఉన్నప్పుడు అలానే చేస్తుంది ఆచార్య. అది అలా చెయ్యొద్దు. ఇప్పుడు ఇంకా దాంతో ఇంకెక్కువ అవుతుంది అన్నట్టుగా. వారి దృష్టిని మరి మరల్చాలంటే వారు ఏదైతే ఆపదలోకి వెళ్తున్నారో మరి వారికి ఏదైనా ఆట వస్తువు ఇచ్చి వారి దృష్టిని మరల్చచ్చు. లక్ష్మణ్ గారు మీరు పట్టుకోలేదు, రాజమన్నమ్మ గారు పట్టుకున్నారు. ఎందుకంటే వారి పరిస్థితి ఏంటంటే పని చక్క పెట్టుకోవాలి, సమయం కావాలి. కానీ పిల్లలు ఏంటంటే ఎంత ఆపినా ఆగరన్నట్టుగా చేసినప్పుడు వాళ్ళను సరిగా ఎవరు ఆ పిల్లలను పట్టుకునేవారు లేకపోతే ఏం చేస్తారంటే తాడుతో కట్టేస్తారు. అవునా సార్, మేము చేసినాం అట్లనే. అది చాలా ప్రమాదకరం, అలా చేయకూడదు. ఇప్పుడు ఆర్య సమాజకుల ఇళ్ళలో జరిగేటువంటిది ఏంటంటే యజ్ఞం చేసేటప్పుడు
పిల్లలను బయటకు పంపించి ఎవరికైనా ఇచ్చేసి ఇంటి బయటకు పంపించి వీళ్ళు చేసుకుంటూ కూర్చుంటారు. అటువంటి వారికి ఓం ప్రకాష్ లాంటి వాళ్ళు చాలా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ యజమానులు ఎవరైతే పిల్లల్ని బయటకు పంపించి యజ్ఞం చేస్తుంటారో వాళ్ళ ఏ పుణ్య కార్యము సఫలం కాదు, అన్ని రంగాల్లో అసఫలం అవుతుంటారు వాళ్ళు. ఎందుకు అంటే వీరి పరిస్థితి ఎలాంటిది అంటే, తలుపు చాటుకు వెళ్ళి తలుపు చాటుకు కానీ ఏదైనా ఇతరుల దృష్టి పడకుండా చిరుతిండ్లు ఎక్కువగా తినడం, అటువంటి బుద్ధి అన్నమాట. అందుకని వారసులు వాళ్ళు, మనం వాళ్ళ దగ్గర ఉండాలి. మన వంశం అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళ గురించి చెప్తున్నారు కదా, భావి భారత పౌరులు, ఆ పౌరులు గురించి వైదికము ఏమిటంటే దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం గర్భములో ఉన్నప్పుడే తల్లి చేత వ్యవహరింపజేసి గర్భములోని సంస్కారాలు అందించడం అక్కడికెళ్ళే మొదలవుతుంది. గర్భంలో ఉన్నప్పుడు తెరచాటున ఉండి గ్రహించాలి, గర్భం నుంచి బయటకు వచ్చాక నేరుగా చూస్తూ చేస్తూ గ్రహించాలి. కానీ వాళ్ళ అల్లరితనం అదుపు చేయలేక వీళ్ళ పనులు వీళ్ళు సగబెట్టుకోలేక ఆ చేతగాని తనాన్ని అంతా, ఆ బలహీనతనంతా పిల్లల మీద రుద్ది వాళ్ళను కట్టేయడం కానీ, కొట్టడం కానీ, లేదంటే బయటకు పంపించడం కానీ, బడికి పంపించిన తర్వాత కానీ, ఊరెళ్ళినప్పుడు కానీ వాళ్ళ చాటుకు వీళ్ళు చేస్తుంటారు. కాబట్టి వీళ్ళ జీవితంలో ఎప్పుడు సఫలత ఉండదు, శాంతి ఉండదు, దుఃఖమే దుఃఖం ఉంటుంటుంది. పూజ మాత్రమే వాళ్ళ చాటున చేస్తున్నారు, మిగతా వ్యవహారం అంతా వాళ్ళ ముందే చేస్తున్నారు కాబట్టి తిడుతుంటారు అనమాట. నువ్వు నీతులు బాగానే చెప్తుంటావు కదా, నువ్వెందుకు చేస్తుంటావు అని చెప్పేసి పిల్లలు కూడా ఎగతాళి చేస్తుంటారు అటువంటి వాళ్ళని. అందుకే వైదికం ఏంటంటే పిల్లలను కూర్చుని పెట్టుకోవాలి. దానికి ఏమంటారంటే, వాళ్ళు చెయ్యరు, మనల్ని చెయ్యనీయరండి అని చెప్పేసి ఉపదేశం చేస్తారు. అటువంటి వారికి కూర్చున్న కొద్దిసేపటికి యజ్ఞం ప్రారంభం కాగానే ఎంత అల్లరి చేసేవారైనా దాదాపుగా శాంతమవుతారు. గమనించారా లేదా భాగ్యలక్ష్మి గారు? అవునాచార్య, అంటే అదే ఆ మాత్రం గ్రహిస్తే సరిపోతుంది. అథ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ సాంఖ్య దర్శనం. అథ ఇక 3 రకాలుగా దుఃఖం అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ, ఈ 3 రకాలుగా 3 రకములైనటువంటి దుఃఖము, దీనిని నివృత్తి చేయడం తప్పనిసరి. ఎలా నివృత్తి చేయాలి అంటే అత్యంత పురుషార్థం, చాలా చాకచక్యంతో, చాలా నేర్పరితనముగా చేయాలి. ఆధ్యాత్మికము శరీరమునకు సంబంధించిన బాధ, ఆది భౌతికము ఇతర ప్రాణుల నుండి కలుగు బాధ, ఆది దైవికము అతివృష్టి, అతి తాపము, అతి శీతము, భూకంపము వంటి వాటి ద్వారా ఇంద్రియములయు మనసు యొక్కయు చాంచల్యం మున్నగు వానిచే కలుగు దుఃఖము ఈ త్రివిధ దుఃఖముల నుండి తొలగి ముక్తిని పొందుటయే అత్యంత పురుషార్థము. ఇక ఈ యొక్క మనస్సు యొక్క చంచలము అని చెప్పడం, మనస్సు చేతనమే కాదు, ఇక చంచలం ఎలా అవుతుంటది? ఇంద్రియాలు వాటికి విషయాలతో ఏం పని? మనసుకు చంచలత్వంతో ఏం పని? ఆ చంచలత్వం ఎలా ఉన్నది? అదేది కాదు. వాహనం నడిపేటువంటి వారు నేర్చుకునేటప్పుడు ఒక రకంగా నడుపుతారు, నేర్చుకున్న తర్వాత ఇంకొక రకంగా నడుపుతారు. కారణం ఏంటి?
స్వేచ్ఛ అనుభవంలోకి వచ్చింది కాబట్టి వారు స్వేచ్ఛగా నడపగలుగుతారు. అనుభవంలోకి రాలేదు కాబట్టి అప్పుడు నియంత్రణ ఉండి నడుపుతారు అసలు. ఏది వచ్చుతారో తెలియదు, ఎందుకు వచ్చుతారో తెలియదు, దాని పరిణామాన్ని మాత్రం అనుభవిస్తారు. అందుకని నడపడం వచ్చినటువంటి వారు సుఖంగా వెళ్ళి వస్తుంటారు. నడపడం నేర్చుకునేటువంటి వాళ్ళు పడుతూ లేస్తూ దెబ్బలు తగిలించుకొని వస్తారు. అంతే తేడా. అందుకే ఈ చంచలత్వం అనేటువంటిది నడపడం నేర్చుకునేటువంటి వారికి ఈ యొక్క ఆధ్యాత్మిక ఆరంభ దశలో ఏంటంటే ఏమంటుంటారు, చాలా కళ్ళు మూసుకొని నడుము చక్కగా పెట్టి ఇలా జపం చేయండి అని అంటే కళ్ళు మూసుకోవడమే ఆలస్యం. తెరిచినప్పుడు రానటువంటి ఆలోచనలు మూసుకోగానే వస్తుంటాయి. దయానంద్ గారు అర్థమవుతుందా? కొత్తగా మూసుకోగానే వస్తుంటాయి. ఇక ఎప్పుడైతే ప్రాణాయామం ప్రారంభిస్తుంటారో అవి ఆ ఆలోచనలన్నీ పోతాయి. గమనించారా లేదా విషయం? దయానంద పల్ల గారు ఫోన్ ఖాళీ చేసేయండి. చాలా అది స్టోరేజ్ నిండిపోయింది గ్యాలరీ, దాంతో మీ డిస్టర్బెన్స్ వస్తుంది. తర్వాత ఆధ్యాత్మికము శరీరానికి సంబంధించిన బాధ. దీన్ని ఎవరు చెప్తారు? రాజమణమ్మ గారు చెప్తారా, మరి ప్రభాకర్ గారు చెప్తారా, లక్ష్మణ్ గారు చెప్తారా? ప్రశ్న కాదు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఆధ్యాత్మికం అంటే ఏంటంటే శరీరానికి సంబంధించినటువంటి బాధ అంటున్నాడు. శరీరానికి సంబంధించే రోగాలు, నొప్పులు, ఇలాంటివన్నీ మానసిక బాధలు, ఇవి ఆధ్యాత్మికం. ఆచార్య ఎలా? కర్మ ఫలితాన్ని బట్టి ఆధ్యాత్మికానికి వెళ్ళడానికి ఆటంకం కలిగిస్తుంటాయి కాబట్టి. ఇప్పుడు ప్రభాకర్ గారి భాష ఏంటంటే ఆధ్యాత్మికము అంటే శరీరానికి సంబంధించిన బాధ అని చెప్పేసి ఈ దయానంద సరస్వతి, గోపిదేవి శాస్త్రి గారు వారు చెప్తున్నారు. ప్రభాకర్ గారు ఏమంటున్నారు అని అంటే శరీరానికి కలిగిన బాధ వల్ల ఆధ్యాత్మంలోకి వెళ్ళగలేకపోతున్నాను అని ప్రభాకర్ గారు అంటున్నారు. రెండు అర్థమయ్యాయా? ఆచార్య, ఏదైనా బాధ ఉంటే శరీరానికి ఏదైనా బాధ ఉంటే ఆత్మ నిశ్చలంగా ఉండదు. సరే, లక్ష్మణ్ గారు మీరేదో చెప్తున్నారు, చెప్పండి. కేవలం అది ఈ ఆధ్యాత్మికంలో బాధలు అంటే ఆచార్య గారు కర్మ ఫలితాన్ని బట్టి అని లక్ష్మణ్ యొక్క. ఇంకొకరు చెప్తారు, పుష్పమ్మ గారు చెప్పండి. వరలక్ష్మి గారు. ఓం ఆచార్య నమస్తే. బాధ అనేది తగిలినప్పటికీ కూడా దృష్టి పరమాత్మ వైపు, జ్ఞానం వైపు ఉన్నప్పుడు అది కూడా అంతగా అనిపించదు. నా అనుభవం అది. ఇక్కడ రాసున్నది ఏంటంటే అది అధ్యాత్మము అని అంటే ఆచరణాత్మకంగా జీవాత్మ చేసేటువంటి వ్యవహారాన్ని ఆధ్యాత్మము అంటుంటారు. ఆత్మపరంగా శరీరము దీంట్లో ఆధ్యాత్మికంలోకి సంబంధించిందే కాదు, శరీరమే సంబంధించింది కాదు. శరీరం బయట వస్తువు, ఆత్మ ఆంతరిక వస్తువు. ఆత్మ యొక్క వ్యవస్థ గురించి చెప్పడం జరుగుతుంది. శరీరం సాధనము వరకే. ఇప్పుడు మన ఒంటి మీద వస్త్రాలు సాధనంగానే ఉండి మనకెంతో ప్రతిష్టను తెచ్చిపెడుతుంటాయి. అదే విధంగా ఈ శరీరం అనేటువంటిది ఒక సాధనంగానే ఉండి
మనం కోపంగా ఉన్నప్పుడు, కొట్లాడుతున్నప్పుడు ఒక రకంగా, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా, పడుకున్నప్పుడు ఇంకొక రకంగా, ఇట్లా శరీర భంగిమలతోటి మనం ఊహిస్తుంటాం. కానీ శారీరక భంగిమలు కాదు అని చెప్పేసి ఋగ్వేదము నాసదీయ సూక్తంలో అక్కడ పరమేశ్వరుడు ఏమని చెప్తున్నాడంటే, సూర్యాస్తమయ సమయం నుంచి సూర్యునిలో వస్తున్నటువంటి ఆ భగవంతుడు మధ్యరాత్రి వరకు వచ్చి అప్పుడు ఈ యొక్క నిద్రకు ఉపక్రమించినటువంటి ఆ జీవాత్మల స్థితిగతులను చూసి వారికి చెయ్యాలన్నటువంటి ఉపకారం చేసినప్పుడు అవి ఆ జీవాత్మలు గ్రహించకపోతే ప్రకృతి సహకారం తీసుకొని ప్రకృతితోటి ఏమంటాడు అంటే, మరి నేను ఈ సృష్టి వ్యవస్థ చేయాలనుకుంటున్నాను, వీళ్ళని ఉద్ధరించడానికి నువ్వు నాతో ఏకీభవిస్తావంటే సరే అన్నాడు. అయితే నువ్వు అక్కడ నా యొక్క నిర్గమ స్థానం దగ్గర వెళ్ళి నా కోసం వేచి చూస్తూ ఉండమని చెప్పేసి ప్రకృతిని అక్కడికి పంపించి, ఈలోపు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే ఆధ్యాత్మికం పేరు మీద చేస్తున్నటువంటి వారు చేస్తున్నది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, ఎవరు వాస్తవికంగా చేస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, వారి వారి కర్మ ఫలమును నేను చూసి వస్తాను, తదనుసారంగా సృష్టి వ్యవస్థ చేస్తాను అని చెప్పేసి అంటాడు. అందుకని ఇక్కడ భగవంతుడు స్వయంగా వారి వారి కర్మఫలం, శరీరాలు కర్మఫలంను ఆధారంగా తీసుకొని శరీరాలను ఇవ్వడం జరుగుతుంటది. సృష్టి వ్యవస్థలో ఏ జీవాత్మకు ఏ శరీరం ఇవ్వాలి, ఏ శరీరము ఏ వాతావరణంలో సజీవంగా ఉంటుంటది, ఆ సజీవంగా ఉండడానికి కావలసినటువంటి పంచమహాభూతాలు ఇవన్నీ ఒకదానికొకటి గొలుసు శృంఖల మాదిరిగా అనుబంధితమై ఉన్నాయి. అందుకని వీటన్నింటి వెనుక ఉన్నది ఆత్మనే. అధ్యాత్మం అంటే అసలైనటువంటి రహస్యం ఏంటంటే, వాహనమే నేను. వాహనాన్ని కొన్నటువంటి వారు, ఇక కొత్త మురిపంలో ఉన్నటువంటి వారు వాహనమే నేను. వాహనానికి ఏది జరిగినా నాకు జరిగినట్టుగా, దాని మీద ఎవరైనా చెత్త పోస్తే మన మీద పోసినట్టుగా కోపంగా వస్తుంటాం. వారికి దాన్ని ఏదైనా చెడగొడితే, అద్దం పగలగొడితే, మనకు ఏదైనా గాయపరిచినట్టుగా బాధతోటి వాళ్ళ మీద తిరుగుదాడి చేస్తారు. అమెరికా లాంటి వాటి దాంట్లో అయితే పిస్తోల్తోటే కాల్చుకోవడం, కుక్కొచ్చి మూత్రం చేసిన కాల్చేయడం, ఈ రకంగా. అంటే వాహనాన్ని వాళ్ళు అంత బాగా తన్మయత్వం అంటే మమేకంగా భావిస్తుంటారు. అది నితాంత అజ్ఞానం. ఇక్కడ ఆ అధ్యాత్మము అని అంటే శరీరానికి కలిగేటువంటి బాధలు శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు కలుగుతాయి అనేది సారాంశం. ఇప్పుడు తప్పు చేసినటువంటి వారికి మన తప్పు పట్టుకున్నటువంటి వారు శరీరంను పట్టుకుంటారు, శరీర అంగాలను పట్టుకుంటారు, శరీర అవయవాలను పట్టుకుంటారు. మరి అవయవాలను పట్టుకొని శరీరాన్ని దండిస్తే శరీరానికి ఆ దండన కోసేసినా తెలియదు, కాలు చేతులు ఇరగొట్టినా తెలియదు, కళ్ళు పొడి చేసినా తెలియదు, కాలు చేసినా తెలియదు శరీరానికి. కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు తెలుస్తుంటది. చీమ గుట్టినా, దోమ గుట్టినా, అది ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఆ మంట, ఆ బాధ, ఆ నొప్పి అనేటువంటిది ఆత్మకు కలుగుతుంటది. ఇది ఇక్కడ అధ్యాత్మంగా చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా అమ్మగారు? అవుతుంది ఆచార్య. అందుకని ఈ శరీరానికి సంబంధించినటువంటి బాధ ఏదైనా కూడా ఆత్మను అనుభవింపజేయాలి అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు శరీరాన్ని హింసించడం అంతేగాని శరీరానికి ఏమీ తెలియదు. ఇక ఆది భౌతికము అని అంటే ఇతర ప్రాణుల నుండి కలుగు బాధ. ఇతరుల ప్రాణుల నుండి కలిగేటువంటి బాధ అంటే ముళ్ళు ఏంటిది, సీసపెంకి ఏంటిది, గొయ్యి ఏంటిది, నిప్పు ఏంటిది. ఇప్పుడు ఇక్కడనేమో శాస్త్రంలో ఏమని ఉన్నదంటే ఇతర ప్రాణుల నుండి, పాము నుండి, తేలు నుండి
ఈ మరి సింహం నుంచి కలిగేటువంటిది మాత్రమే బాధ అనుకుంటే, మరి ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంటది, సీస పెంకు గుచ్చుకుంటే ఏమవుతుంది, సూది గుచ్చుకుంటే ఏమవుతుంటది, ఆ పోట్రవుతు కలిగి గోరు పగిలిపోతే ఏమవుతుంటుంటది. మరి ఇది బాధ కాదా? వరలక్ష్మి గారు ఊరికే కూర్చుండొద్దు, అర్థమవుతుందా లేదా? ఇక్కడ భౌతికం అనే పదం వాడుతున్నారు కదా సార్. అది భౌతికం అంటే భౌతికం అంటే ఇక్కడ చేతనం లేని పదార్థాల ద్వారా కలిగే బాధనేమో అని. మరి ఏమో అంటే మరి పాము గరవడం ఏంటి, తేలు గొరవడం ఏంటి, దోమలు కుట్టడం ఏంటి? అది రాకూడదు కదా దీంట్లో అని నేను నా ఉద్దేశం. దేని ద్వారా వచ్చిన సారాంశం శరీరాన్ని గాయపరచడం, ఆత్మకు నొప్పి బాధ కలిగించడం, ఇది సారాంశం. అది చేతనం ద్వారా వచ్చిందా, జడం ద్వారా వచ్చిందా? ఇప్పుడు అభిప్రాయం లేదా? ఇప్పుడు ప్రభాకర్ గారు ఓం ప్రకాష్ చిన్నప్పుడు ఏం చేసేవాడు అంటే, నడుస్తుంటే గడప కాలుకు తగిలితే నొప్పేస్తే నా కాలుకు దెబ్బ తగిలించావని చెప్పేసి గడపను కొట్టేవాడు. గోడకు తలకు తగిలితే ఆ గోడను కొట్టేవాడు, నా తలకు దెబ్బ తగిలించావని చెప్పేసి. అర్థం ఉందా దీంట్లో? లేదు. అదే అంటే ఇక్కడ భౌతికం అనే పదం వాడినందుకు ఆది భౌతిక దుఃఖం అంటే భౌతిక వస్తువుల ద్వారా మాత్రమే కలిగే దుఃఖం అని ఒక అర్థం. మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నా. వస్తువుల ద్వారా అంటే మరి ఈ యొక్క ఈగ దోమ ఇవేంటి, కరోనా ఇదేంటిది? అందుకని ఇక్కడ ప్రాణుల ద్వారా అని వీరు చెప్తూనే ఉన్నారు కదా, ఇతర ప్రాణుల ద్వారా అని చెప్తున్నారు. అంటే ప్రాణుల అని పేరు పెట్టకుండా ఓం ప్రకాష్ ఇప్పుడు చెప్పదలుచుకున్నటువంటిది ఈ సందర్భంగా ఏంటంటే, ప్రాణులు అని పేరు కాకుండా ఈ భౌతికంగా అంటే పంచమ భూతాలకు అంతర్గతంగా ఉన్నటువంటి చీమ, దోమ, ఈగ, సీసబెంకు, మేకులు, పోట్రాయి, గొయ్యి, కరెంటు, ఏదైనా కానీ. ఓం ఆచార్య నమస్తే. బయట నుంచి తగిలివి బయట నుంచి అనొచ్చు అంతే. ఇక ఆది దైవికం గురించి చెప్తున్నారు ఏంటంటే, దైవం అంటే ఈశ్వరేచ్ఛ బలీయసి అనేటువంటి విధంగా. చిన్నగా ఉన్నప్పుడు ఈ వర్షా ఋతువులో గడగడమని మేఘాలు గర్జిస్తుంటే మా నాన్నగారు ఇట్లా అందరూ అనేవారు, అర్జున ఎక్కడున్నావు అయ్యా, ఈ మేఘానికి ఈ ఇంద్రుడు ఇంత గర్జిస్తున్నాడు, మరి నువ్వు మమ్మల్ని కాపాడు అని చెప్పేసి. ఇప్పుడు కూడా అంటారు ఆచార్య, అదే అంటే అర్జున 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 అంటారు. అది అతివృష్టి, అతి తాపము, అతి శీతము, ఇంద్రియములయు, మనస్సు యొక్కయు, ఇవన్నీ ఆది దైవికం. అర్జున్ అంటే అర్థం ఏంటి ఆచార్జీ? అంటే రామరావణ యుద్ధంలో రావణుని కుమారుడితోటి రావణుని కుమారుని పేరు మేఘనాథుడు. ఆ మేఘనాథుని తోటి రాముని తమ్ముడు లక్ష్మణుడు ఇద్దరు యుద్ధం చేసినప్పుడు మేఘనాథుని యొక్క శక్తి సామర్థ్యాలను లక్ష్మణుడు ఎక్కడికక్కడ నిరోధించి అతన్ని తుదమట్టిస్తుంటాడు అన్నమాట. ఈ మేఘనాథుడు అన్నప్పుడు మేఘము దాంతో కొట్లాడినటువంటి అతడు లక్ష్మణుడు. అయితే ఇది కాదు, ఇదంతా తెలియకుండా రథము నడిపినప్పుడు ఇంద్రుని శక్తిని పొందుతుంటాడు కదా. ఎవరు అంటే ఇప్పుడు మహాభారత యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుని ప్రభావంతో, ఇంద్రుని ప్రోత్సాహంతో అర్జునుని యొక్క జీవితం ఉన్నప్పుడు కర్ణునితోటి అర్జునుడు పోటీ పడబోతున్నాడు కాబట్టి
ఈ అర్జునునికి తెలియకుండా ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి కర్ణుని దగ్గరికి వెళ్ళి నాకు నీ యొక్క కవచ కుండలాలు కావాలి అని చెప్పేసి శరీరం మీద ఉన్నటువంటి ఆ క్షత్రుని యొక్క రక్షా కవచాన్ని తెచ్చుకుంటాడు. ఇవి అర్జునుకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రకంగా అర్జునుడు అంటుంటారు. మరి మహాభారతం కంటే ముందు వర్షాలు పడలేదా మరి అర్జునుడు మరి పిడుగులు పడలేదా? అప్పుడు ఎవరన్నారు? అప్పుడు అర్జునుని తలుసుకోలేదా? అర్జునుడు పుట్టే కంటే ముందు పాండువు గాని సత్యవతి గాని వాళ్లకు శంతను ఉన్నప్పుడు వర్షాలే పడలేదా? పంటలే పండలేదా? ఆది ఋషులు ఉన్నప్పుడు పండలేదా? అప్పుడు మేఘాలు గర్జించలేదా? పిడుగులు పడలేదా? మరి అప్పుడు ఎవరిని తెలుసుకున్నారు? బుద్ధిహీనత అంటే బుద్ధిహీనత. ఇప్పుడు అర్జునుడికి పరమాత్మకు కూడా పేరు లేదా ఆచార్య? అందు గురించి నేను కూడా అడిగానా? ఏమంటారు? పరమాత్మకి పేరు లేదా? అర్జున్ అంటే ఏంటి అనేది దాని గురించి వివరిస్తారని అడిగాను. అంటే అర్జునునికి అది మరి పరమాత్మకి పేరు లేదంటే భగవంతుడు అని. ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వారంతా భగవంతుడిని తెలుసుకుంటుంటారు. ఇక పౌరాణికంతో ప్రేరేపితమైనటువంటి వాళ్ళందరూ అర్జునుని తెలుసుకుంటారు. రాజమన్మ గారు పట్టుకుంటున్నారా? వాయువుని అగ్నిని శాంతించంటాను గురు ఆచార్య. సమయం అయినట్టున్నది ఆచార్య. అదే దాని గురించి చెప్తున్నాను. మరి ఇది పూర్తి చేసేస్తే అయిపోతుంది. ప్రాంచల్యం, దుఃఖము, ఈ 3 రకాలుగా ఈ త్రివిధ దుఃఖముల నుండి తొలగి ముక్తిని పొందుటయే అత్యంత పురుషార్థము. ఇది అయిపోయింది, ప్రకరణం అయిపోయింది. ఇక ముందు ఆచార అనాచార భక్షములను గురించి వ్రాయుదము. శ్రీమద్ దయానంద సరస్వతి స్వామి కృతమును సుభాష విభూషితమునగు సత్యార్థ ప్రకాశమున విద్య అవిద్య బంధమోక్ష విషయములు గల నవమ సముల్లాసము సంపూర్ణము. ఏమైనా సందేహాలు ఉంటే రేపటి కానీ. మరి రేపటి నుంచి ఇది ఇలాగే కొనసాగనా, మరి వేరేది ఏమైనా తీసుకుందామా? ఎవరు మాట్లాడరు. మళ్ళీ అన్నారు కదా కొనసాగిద్దామని. ఏమంటారమ్మా? ఇంతగానే అంటుండ్రు కదా ఆచార్య. వరలక్ష్మి గారు స్పష్టం చేస్తున్నారు కానీ మరి రాజమండ్రి కష్టమైతే లేదు. ప్రభాకర్ గారు మాట్లాడాలంటే ఇప్పుడు మాట్లాడండి, చెప్పండి. అదే ఆచార్య, ఇది మొత్తం కానన్నారు కదా. అదే మరి మొత్తం కావాలన్నారు కదా. అదే మొత్తం అయితే అయినట్టుంటది అని అంటుండ్రు కదా. మరి అదే విధంగా అయితే అందరి ఇష్టం ఎట్లున్నదో తెలియదు. మరి అందరూ చెప్పడమే కాదు, ఇదే కొనసాగిద్దాం ఆచార్య. పూర్తిగా అవునా ఆచార్య? వస్తాం ఆచార్య. ఎందుకంటే ఇల్లు కట్టుకుంటాము, అలాగే ఇలాగే అలానే రాలేకపోతున్నాము. మళ్ళీ ప్రయత్నం పూర్తిగా చేస్తాం ఆచార్య. దశమ సముల్లాసం అత్యంత ముఖ్యమైనదే కదా ఆచార్య. ఆచార అనాచార భక్షముల గురించి. సరే సరే, ప్రతి విషయం ముఖ్యమైనదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత సమయం పట్టదు ప్రతి శబ్దానికి. ఇదేంటంటే కొద్దిగా సరళమైనటువంటి వ్యవహారంగానే ఉంటుంటది కాబట్టి 11, 10, 11, 12, 13 అంత ఇబ్బంది ఏమి ఉండదు, సరళంగానే ఉంటాయి. అవి మతాల గురించిన విషయాలు ఉన్నాయి కదా ఆచార్య, దాంట్లో మామూలుగా వెళ్ళిపోవచ్చు. సరే సరే, ఎట్లా ఉంటారు అందరి ఉద్దేశం ఎలా అంటే అలా. కానీ 10వ అయితే తప్పనిసరిగా చేయాల్సింది. ఇదే సత్యద ప్రకారం మొత్తం కొనసాగిద్దాం ఆచార్యజీ. సరే సరే, మంచిది.
ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసం ఈ రోజుతో పూర్తి చేసుకున్నాం. విద్య అవిద్య బంధమోక్ష విషయంల గురించి ఈ నవమ సముల్లాసంలో అనేక విషయాలు ఎన్నో నేర్చుకున్నాం. ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం ఈ చిత్తం గురించి, చిత్త ఏకాగ్రత, పరమాత్మ సాక్షాత్కారం గురించి ఎపిసోడ్లో నేర్చుకున్నాం. తర్వాత త్రివిధ దుఃఖములంటే ఏమిటి, ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏమిటి, ఆది భౌతిక దుఃఖం అంటే ఏమిటి, ఆది దైవిక దుఃఖం అంటే ఏమిటి అనే ఒక్కొక్క దాని గురించి వివరంగా అర్థసహితంగా విషయాలను మనం నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడానికి కొరకై ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కుదాం. ఈ ఎపిసోడ్ని ఇంకా 1-2 సార్లు విని ఎవరికైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాసి అత్యధిక జ్ఞానాన్ని పొందగలరని మనవి. ఈ విషయాలన్నీ మనకు అతి సరళంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత నేటి వైదిక సంధ్య వరలక్ష్మమ్మ గారు చేయిస్తారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. సంధ్యోపాసన బ్రహ్మయుద్ధం. ఓం అమృతోపస్తనమసి ఓం కృతాపిదానమసి ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షుః చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోఫలం ఓం కరతల కరపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం మృతం చ సత్యం సావిద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదతి స్వస్తమిషతో వసి సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిత్యాయశవః तेभ्यो नमो दिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి ఆదిత్య కిరణములతో హక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చి రాజీ రక్షితా పితరశవః तेभ्यो नमो दिपतेभ्यो नमो रक्षितृभ्यो नम
ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకటింకర కుటిలముగా నడిసే ప్రాణుల నుండి కుట్ర కుతంత్రాలు చేసే వారి నుండి రక్షణ చేస్తూ రక్షిస్తున్నాడు పితరుల వలె పరమేశ్వరుడు. ప్రదీచీదిక్పరిణోదధిపతి ప్రదాకూ రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. పశ్చిమ దిశలో వరుణుడి అధిపతి అయి ఆహార ధాన్యాల్లో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఉదీచీదిక్ సోమోదధిపతి స్వజో రక్షితాసి నిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. ఉత్తర దిశలో సోమ అధిపతి అయి వృక్ష వనస్పతులను పంటలను సస్యశ్యామలం చేస్తూ ఉరుములు మెరుపుల ద్వారా రక్షణ చేస్తూ వృక్ష వనస్పతులకి రక్షణ చేస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని వృక్ష వనస్పతులతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై వచ్చే తెల్ల బొల్లి వంటి మచ్చలను వర్షం నీటితో నయం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఉపస్థాన మంత్ర. ఉపస్థానం అంటే పరమాత్మకి అత్యంత దగ్గరే సమీపంలో ఉన్నామని తెలిసి పరమాత్మని ఒడిలో ఉన్నామని ఉపాసన చేయడం. ఓం గోద్భయం తమస్. ఓం జాత వేదసే సునవామసో మమరాతీయతో నీదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్రిహి. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః. ఆప్రద్యావ పృథివీయంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చుషచ్చ. ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశీ విశ్వాయ చౌర్యం. వద్వయం తమసస్వరిష్వపత్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు. హస్తేమ శరదైష్యతం జీవేమ శరదైష్యతగం. శృణుయామ శరదైష్యతం ప్రభ్రమామ శరదైష్యతం. అదీనా సామ శరదైష్యతం బోహెచ్చ శరదైష్యతాత్. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే. శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే. శంయోరభిస్రవంతు నః. ఓ పరమేశ్వర, ఈ జపోపాసనాది కర్మముల చేస్తున్న మేము ధర్మార్థ కామ మోక్షముల సిద్ధిని ఈ జన్మలోనే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించు. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ. నమః శంకరాయ చ మహేశ్వరాయ చ.
నమః శివాయ శివతరాయ ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదములు వరలక్ష్మ గారికి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో